సెక్రటేరియట్ దగ్గర ఉన్న లూమిని పార్క్ అయితే మనం వచ్చి వెనకాల చూసుకోవచ్చు. వ్యూ కూడా ఎగ్జిబిషన్ అయితే చాలా ఉన్నాయి, లోపల బోటింగ్ అన్నీ ఉన్నాయి. ఇవాళ మొత్తం తిరిగేద్దాం. పార్క్లోకి వెళ్ళాలంటే మనం ఈ స్కానర్ యూస్ చేసి అయితే టికెట్ బుక్ చేసుకోవచ్చు. పర్ పర్సన్ అడల్ట్కి అయితే 20 రూపాయలు, చైల్డ్కి అయితే 10 రూపాయలు ఉంది. లోపలికి అయితే ఎంట్రీ, జెంట్స్కి లేడీస్కి అయితే సపరేట్ గేట్ ఉంది. వెళ్దాం లోపలికి. చిన్నగా నేను లోపలికి అయితే వచ్చాను. లోపలికి రాగానే లేజర్ షో ఉంది, అటు సైడ్ అయితే వెళ్తున్నాను నేను. లేజర్ షో టికెట్ ప్రైస్ చూసుకున్నట్టయితే ఈచ్ పర్సన్కి 80 రూపీస్ అంట. బిలో 5 ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఫ్రీగా లోపలికి వెళ్ళిపోవచ్చు. తీసుకొని లోపలికి వెళ్దాం. ఆ లోపలికి లేజర్ లైట్ షోకి వెళ్దామంటే మా వాళ్ళు ఏముండదు, బొక్క అని చెబుతున్నారు. సో వాళ్ళు దానికి వెళ్ళబోతున్నా. ఈసారి నెక్స్ట్ టైం చూద్దాం. మన దగ్గర ఉన్న బడ్జెట్లోనే హైదరాబాద్లో చాలా ప్లేసెస్ అయితే విజిట్ చేయొచ్చు. వాటర్ వ్యూ లైటింగ్ అయితే మస్త్ అయితే ఉంది. చాలా మంది ఫోటోస్ కూడా దిగుతూ ఉన్నారు, చూసుకోవచ్చు. మనోడైతే మంచిగా ఊగుతున్నాడు. బుద్ధ స్టాచ్యూ దగ్గరికి తీసుకెళ్ళడానికి ఇక్కడ లూమిని పార్క్లో బోట్ అయితే ఉంది. ఆ బోట్ అయితే ఇప్పుడు ఎక్కబోతున్నాం. మొత్తం వ్యూ మొత్తం చూసేద్దాం. బోట్ లోపలికి అయితే వెళ్ళబోతున్నాం. డ్యాన్స్ బోట్ అంట. బోట్ లోపలికి అయితే ఇప్పుడైతే ఎక్కబోతున్నాం. ఫుల్గా వర్షం అయితే పడుతుంది, అయినా తగ్గేది లేదు. ఇలా అన్నీ చూసేయాల్సిందే. మనమైతే బోట్లో అయితే ఉన్నాము. వచ్చిన వాళ్ళకి బోర్ కొట్టకుండా మంచిగా పాటలు పెట్టి జనాలను అయితే ఎంటర్టైన్ చేస్తున్నారు. ఇంకా బోట్ అయితే స్టార్ట్ అవ్వలేదు, చూద్దాం బోట్ ఎంతసేపు స్టార్ట్ అవుతుంది. ఇతనైతే ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తున్నాడు. పిల్లలు ఇటు విమానం అయితే నిల్చొని పెట్టద్దు, మీ దగ్గర కూర్చొని పెట్టుకోండి. బోట్ అయితే కదా స్టార్ట్ అవుతుంది, చూసుకోవచ్చు. బోట్ అయితే స్టార్ట్ అయింది. పాటలు మాత్రం ఏమాత్రం తగ్గట్లేదు. సాంగ్స్ ప్లే చేశారు. బోట్ అయితే స్టార్ట్ అయింది. వచ్చిన వాళ్ళకి బోర్ కొట్టకుండా డ్యాన్స్ అయితే స్టార్ట్ చేశారు. కొన్ని రోజులు మంచి ఊపే ఉన్నారు, ఏమాత్రం తగ్గట్లేదు డ్యాన్సులు అయితే. మధ్యలో అయితే ఉన్నాం. సెక్రటేరియట్ వ్యూ అయితే చూసుకోవచ్చు. మనం ఇప్పుడైతే అక్కడ దగ్గర వెళ్ళిపోతున్నాం. ఎంటర్టైన్మెంట్లో ఏమాత్రం తగ్గట్లా, అంటున్నాను. మన బుద్ధుడు బొమ్మ వ్యూ అయితే చూసుకోవచ్చు. చాలా బాగుంది వాటర్ మధ్యలో లైటింగ్స్ లో. నేను ఇదైతే ఫస్ట్ టైం నేనైతే రావటం. మంచి ఎక్స్పీరియన్స్. ఒక పక్క చల్లగా క్లైమేట్ ఉంది, వర్షం పడుతుంది, మంచి. ఇప్పుడు మిడిల్ ఆఫ్ ద వాటర్లో అయితే ఉన్నాను. పక్క చల్లటి కాలుస్తూ క్లైమేట్ అయితే అదిరిపోయింది. ఈ మాత్రం ఎక్స్పీరియన్స్ నా జీవితంలో ఎప్పుడైతే నేను చేయలేదు. మస్తుంది ఎక్స్పీరియన్స్. ఇద్దరైతే జనాల దగ్గరకు వచ్చి మేమైతే డ్యాన్స్ చేసాం. మీట్ అన్ని ఇప్పుడు మీరు కూడా వచ్చి డ్యాన్స్ చేయాలంటున్నారు. అందరైతే తెగ సిగ్గుపడిపోతున్నారు. మనకు అసలుకి సిగ్గు, ఒక స్టెప్ కూడా వేయడం మన యాద కాదు. జనానికి ఏమవుతాయి? సెకండ్ లెక్స్ అండి. అదే మన స్టైల్ ఏదైనా పాడరా శాస్త్రి. ఓకే గురూజీ. గురువు వాటర్ నుంచి సెక్రటేరియట్ చూస్తుంటే ఏమైనా ఉంది. ఆ కలర్ బోట్ అయితే పార్క్ చేశారు. ఇంకా కిందకి ఏమన్నారు, కిందకైతే వెళ్తున్నా. చాలా వర్షం పడుతుందని నా బ్యాగ్ లక్ అనుకోవాలి. వాటర్లో వెళ్ళి ఆ వ్యూ ఎంజాయ్ చేసినందుకు నా లక్ అనుకోవాలి. నాకైతే అర్థం కాలేదు.
ఆ వాటర్ మధ్యలో ఆ చల్లటి గాలికి ఆ రెయిన్కి అయితే మంచి వైబ్ వచ్చింది ట్రావెల్ చేస్తుంటే. ఆ బుద్ధుడు చుట్టూ 360 degrees తిప్పి ఆ సచివాలయం చూపించి అంబేద్కర్ స్టాచ్యూ చూపించి మళ్ళీ అయితే వాళ్ళ పార్కింగ్ ప్లేస్లోకి అయితే వాళ్ళు వచ్చారు. మేము షిప్లో నుంచి బయటకు వచ్చేసరికి బయట అన్ని పార్కులు మొత్తం క్లోజ్ అయితే చేసేసారు, ఏ అయితే ఓపెన్లో లేవు. ఒక లేడీస్కి షాపింగ్ అయితే అక్కడ కమ్మలు అయితే దొరుకుతున్నాయి. నేను ఎక్కిన డ్యాన్స్ షిప్ ప్రైస్ అయితే పర్ హెడ్ 150 రూపీస్. ప్రైస్ అయితే హైనే ఉంది, కానీ ఇవాళైతే మంచిగా ఎంజాయ్ చేశాను. ఎందుకంటే ఒక పక్క వర్షం పడుతూ చల్లటి గాలి వస్తుంటే మంచి థ్రిల్లింగ్ అయితే ఉంది చూస్తుంటే అంతా. గురు అలా షిప్లో నుంచి బయటికి రాగానే అయితే మాకైతే మోమోస్ అయితే కనపడతాయి. చికెన్ మోమోస్ అయితే ఒక ప్లేట్ ఆర్డర్ అయితే చేశాను. చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. టేస్ట్ అయితే బాగుంది భయ్య. గురు ఇంకా వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి వెళ్ళు, ప్రమోద్ రెడ్డి 30 అని.